గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో గైస్ రంజాన్ సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడైతే మనం వెళ్ళి హలీం అయితే తిందాం. నేను ఇంకా అది ఎలా ఉందో అనేది రివ్యూ చెప్తాను. సో గైస్ మేమైతే ఈ పాయింట్కి అయితే వచ్చేసాం అనమాట. దీని పేరు వచ్చేసి దిల్సే హైదరాబాదీ హలీం అనమాట. సో ఇప్పుడైతే నేను ఒక లార్జ్ అయితే ఆర్డర్ చేస్తున్నాను. తిని టేస్ట్ ఎలా ఉందో అయితే మీకు చెప్తాను. అక్కడికి వెళ్ళిన తర్వాత హలీం అయితే బాగా నీట్గా ప్యాక్ చేశారు. ఎక్కడైనా వలుద్దా అంటే ఆ పాసిబిలిటీ కూడా లేదు, ఎందుకంటే అందులో చారు కూడా వేసాడు. సమ్ టైప్ ఆఫ్ ఏదో తెలియదు, కానీ అక్కడ 2 టైప్ ఆఫ్ హలీమ్స్ అయితే ఉన్నాయన్నమాట. నేనైతే చికెన్ తీసుకున్నాను, అందులో ఆ చారు వేస్తున్నాడు కదా, అదైతే ఒలుగుద్ది అనుకున్నాను కానీ ఒలగలేదు. సూపర్ నీట్ ప్యాకింగ్ అండ్ టేస్ట్ మాత్రం నిజంగా జెన్యున్గా చెప్తున్నాను గైస్, సూపర్ ఉంది టేస్ట్ అయితే. మీరు మస్ట్ ట్రై అని చెప్తాను. హే గైస్, ఇప్పుడైతే మనం ఈ హలీం అయితే టేస్ట్ అయిపోతున్నాం అనమాట. సో సూపర్ అసలు. గైస్ హలీం అయితే నేనైతే మస్ట్ ట్రై అని చెప్తాను. నిజంగా ఎంత బాగుందంటే నేను చెప్పలేకపోతున్నాను. అసలు తింటా ఉంటే ఇంకా తినాలనే ఉంది నిజంగా. నేనైతే జగదాంబ సెంటర్కి పక్కన ఉన్న మసీద్ దగ్గర ఈ హలీం అయితే దిల్సే హైదరాబాదీ హలీం అని ఉంది. మీరైతే ఖచ్చితంగా మస్ట్ ట్రై అని చెప్తాను నిజంగా. నేను తీసుకుంది అయితే చికెన్ హలీం అనమాట. చాలా అంటే చాలా బాగుంది, మస్ట్ ట్రై. వైజాగ్లో నేను చెప్పబోయేది ఏంటంటే ఇది టాప్ 1. బాయ్ గైస్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.